యోగాభ్యాసం వల్ల ఈ కోరికలు తీరడంతో పాటు విరక్తి కూడా కలుగుతుంది. కలగాలి కదా విరక్తి, లేకపోతే కోరికలు ఇంకా పెరిగిపోతాయి, పిచ్చి కోరికలు కింద. దానికోసం చూడండి ఆ నామాలు ఎలా ఉంటాయో. ఉదాహరణ హృషికేశ వచ్చింది కాబట్టి చెబుతున్నా. శ్రీధర, హృషికేశ ఆ రెండు పక్క పక్కన ఉంటాయి. శ్రీధర అంటే బాగా డబ్బు ఉన్నవాడు, లక్ష్మీదేవిని ధరించినవాడు. బాగా డబ్బు ఉందంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి పక్కనే. హృషిక, ఈశ. హృషికం అంటే ఇంద్రియం. అందుకని హృషిక, ఈశ తన ఇంద్రియాలకి తానే అధిపతి విష్ణుమూర్తి. మనం అలా కాదు, అందుకే మనం కష్టాలు పడుతున్నాం. ఆయన విష్ణుమూర్తి, మనం తృష్ణమూర్తి. మనకు చాలా తృష్ణలు ఆశలు ఉన్నాయి. ఇక్కడ ఆయనకి ఏ తృష్ణ లేదు, ఆయన విష్ణుమూర్తి. లక్ష్మీదేవి పాదసేవ చేస్తుంటే అంత వైకుంఠంలో ఉన్న ఆయన నిశ్చింతగా ఎందుకున్నాడండి? శ్రీధర, హృషికేశ. లక్ష్మీదేవి ఎదురుగా ఉన్నా సరే, సమస్త సంపదలకి అధిపతి అయినా సరే, ఆయన ఇంద్రియాలు ఆయన అధీనంలో ఉన్నాయి. ఎవరిని చూసి వ్యామోహంలో పడే స్థితిలో లేడు ఆయన. ఏ పీఠాలు ఆశించే స్థితిలో లేడు. అలా నువ్వు ఉండగలిగితే నువ్వు విష్ణుమూర్తే, నీ మనస్సే లక్ష్మీదేవి.